గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి. 6వ రాశిలో సూర్యుడు, 5లో గురువు, తృతీయంలో చంద్ర రాహులు. శుభప్రదమైనటువంటి కాలం కొనసాగుతోంది. మంచి ఫలితాలు సాధించడానికి సకాలంలో పనులు ప్రారంభించడం మంచిది. మంచి ఆలోచన సరళితో ఉద్యోగంలో పనిచేస్తే అభివృద్ధి త్వరగా ఉంటుంది. మీ శ్రమని నలుగురు గుర్తిస్తారు. మీరు చేసే నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రువులు మిత్రులవుతారు. ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. స్వల్ప ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. మిత్రభావంతో సంభాషించండి. అధికారుల అండ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులుంటాయి. ఎందుకంటే సూర్య బలం సహకరిస్తోంది. నిరంతర సాధనతో లక్ష్యాన్ని పూర్తి చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. మిత్రుల సలహాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ఆవేశపరిచేవారు ఉన్నారు. తొందరలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. శాంతంగా 1-2 సార్లు ఆలోచించి శ్రద్ధ పెడితే వ్యాపారంలో లాభాలుంటాయి. ఆర్థిక పరమైన సమస్యలు గోచరిస్తున్నాయి కాబట్టి ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి. రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి. బద్ధకించకుండా న్యాయబద్ధంగా పనిచేయండి. ఒక విజయం సొంతమవుతుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానం చేయటం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? 4వ రాశిలో కుజగ్రహం ఉన్నది. కుజప్రీతిగా కందులు దానం చేయండి.